నేను ఒకటే హెచ్చరిక చేస్తున్నా ఈ ప్రభుత్వానికి. ఇప్పటికే మేము ఇలా హైదరాబాద్లో పేదలు వేసుకున్నటువంటి అనేక కాలనీలు, అనేక బస్తీలు బద్దం బాలరెడ్డి గారు కొట్లాడి వేయించినాయో, ఇవాళ దత్తాత్రేయ గారు కొట్లాడి వేయించినాయో, నరేంద్ర గారు కొట్లాడి వేయించినాయో, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఆ బస్తీలకు అండగా ఉండి లాఠీ చార్జ్ చేసిన, దెబ్బలు తిని కేసులు పెట్టిన, జైళ్ల పాలై ఆ పేదల కింద గూడు నిలిపిన చరిత్ర భారతీయ జనతా పార్టీ. అందుకని హైదరాబాద్లో అక్కడక్కడ చూస్తే దత్తాత్రేయ నగర్ అని ఉంటుంది, వాజ్పేయి నగర్ అని ఉంటుంది, టైగర్ నరేంద్ర నగర్ అని ఉంటుంది, వినాయక నగర్ అని ఉంటుంది. ఇవన్నీ కూడా మల్కాగిరికి పోయినాం. ఇవాళ మల్కాగిరి అసెంబ్లీ సెగ్మెంట్లో ఇవాళ పెద్ద బస్తీ వినాయక నగర్ బస్తీ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. ఇవాళ కుత్బుల్లాపూర్లో అయితే ఒక్కటి కాదు రెండు కాదు అనేక బస్తీలు, ఏ బస్తీ కన్నా పోయి ఇది వాజ్పేయి గారి నగరు, ఇది నరేంద్ర గారి నగర్ అని చెప్పి పేర్లు ఉంటాయి. అంటే హైదరాబాద్ నగరంలో పేదలకు మొట్టమొదటిసారిగా వాళ్ళకు ఒక గూడు ఉండాలనే సంకల్పానికి మద్దతు ఇచ్చి అండగా ఉండి ఎన్ని నిర్బంధాలు ఎదుర్కొని నిలిచిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ నేను భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఇలా మల్కాగిరి పార్లమెంట్కి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఇవాళ ఈ బాలాజీనగర్, జవహర్ నగర్ అనేది మేడ్చల్ అసెంబ్లీ పరిధిలో మల్కాగిరి పార్లమెంట్ కింద ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ ఆల్రెడీ ఒకసారి ఎంపీగా గెలిచిండు. బాలాజీనగర్ బాధలేందో గాదలేందో మరి సంపూర్ణంగా తెలుసు. మరి తెలిసి కూడా 60 గజాల 40 గజాల కట్టుకున్నటువంటి పేద ఇల్లు కూల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ పెద్దవాళ్ళ జోలికి వీళ్ళు పోయే ప్రసక్తి లేదు. ఎకరం ఆక్రమించుకున్నాడు ఎవరైనా ఉండి ఎకరం కొనుక్కొని కట్టుకున్నాడు వాళ్ళ జోలికి పోయే ప్రసక్తి లేదు, కానీ చిన్నవాళ్ళ జోలికి పోయే ప్రయత్నం చేస్తున్నారు.